హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఒక ముఖ్యమైన సమాచారము. పీఎం కిసాన్‌కి సంబంధించిన నిధులు ఈ నెల 19వ తేదీన విడుదల అవుతాయని చెప్పి మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది. కాకపోతే మీ యొక్క స్టేటస్ అనేది ఈ విధంగా ఉంటేనే మీ ఖాతాలకు రూ. 2000 జమ అవుతాయన్నమాట. వాటి గురించి ఒకసారి వివరంగా అయితే తెలుసుకుందాం. దానికి సంబంధించినటువంటి క్లియర్‌గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్స్ పూర్తిగా అంతా ఈ వీడియో ద్వారా. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు. అలానే ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేసినట్లయితే నాకు కొంచెం మోటివ్గా ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కొరకు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను. నీకు లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే పీఎం కిసాన్ నిధులు అనేవి ఈ నెల 19వ తేదీన విడుదల అవుతాయని చెప్పి మనకు అఫీషియల్ వెబ్సైట్లోనే చెప్తున్నారు చూడండి. 19th నవంబర్ 2025న మనకు 21st ఇన్స్టాల్మెంట్కి సంబంధించినటువంటి నిధులు రైతుల యొక్క ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరుగుతుందని చెప్పి చెప్తున్నారనమాట. అయితే ఈ 21st ఇన్స్టాల్మెంట్లో చాలా మార్పులు అనేవి చోటు చేసుకున్నాయండి. ముఖ్యంగా రైతులకు సంబంధించి కొంతమంది బెనిఫిషరీ లిస్టులో పేర్లు అనేవి తొలగించామని చెప్పి కేంద్ర ప్రభుత్వమే చెప్పిందనమాట. దానికి గల రీజన్ ఏం చెప్పారంటే 2019 తర్వాత చాలామంది బెనిఫిషరీస్ అనేటువంటి వాళ్ళు ఒకే ఫ్యామిలీ నుంచి అయితే ఈ యొక్క బెనిఫిషరీ అనేది పొందుతున్నారని చెప్పి చెప్తున్నారనమాట. అలాంటి వాళ్ళని గుర్తించాము, వారి యొక్క పేర్లు బెనిఫిషరీ లిస్టులోంచి అయితే తొలగించడం జరిగిందని చెప్తున్నారు. ఒకే కుటుంబంలో భార్య, భర్త, అదేవిధంగా కొడుకులు, ఇలా వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పీఎం కిసాన్కి సపరేట్గా అయితే ఇక్కడ రేషన్ కార్డ్స్ పెట్టుకొని, అదేవిధంగా సపరేట్గా పాస్బుక్స్ అనేవి పెట్టుకొని అయితే ఈ యొక్క పీఎం కిసాన్ అయితే పొందుతున్నారనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఇప్పుడు ప్రజెంట్ తాజాగా జరిగినటువంటి రిపోర్ట్స్ ప్రకారము హౌస్ హోల్డింగ్ డేటా ఆధారంగా అయితే అటువంటి వాళ్ళని తొలగించామని చెప్పి చెప్తుందన్నమాట. వీటందరి మీద ప్రజెంట్ అయితే ఎంక్వైరీ కింద అయితే వాళ్ళని హోల్డ్ చేసి పెట్టున్నారనమాట. బెనిఫిషరీ లిస్ట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి. నేను ప్రాసెస్ అనేది చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి చెక్ యువర్ స్టేటస్ అనేది ఉంటుందన్నమాట. నో యువర్ స్టేటస్, అసలు మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి రాదా, ఏంటి విషయం అనేది కూడా ఉంటుందండి. దాని గురించి కూడా చెప్తాను. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీకు వెబ్సైట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇక లేట్ చేయకుండా చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చండి. ప్రస్తుతానికి మనకు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోనే చెప్పున్నారు 19th నవంబర్న 2025లో 21st ఇన్స్టాల్మెంట్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చండి. ఫస్ట్ బెనిఫిషరీ లిస్ట్ అంటే లబ్ధిదారుల యొక్క లిస్ట్లో మన పేరు ఉందా లేదా అనేది ఎలా చూసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం వెబ్సైట్లోకి రాగానే బెనిఫిషరీ లిస్ట్ అనేది ఒకటి ఉంటుందండి. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం నేరుగా ఆంధ్రప్రదేశ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క జిల్లాని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత బ్లాక్ అంటే మీ మండలం అండి. మీ మండలాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత మీ విలేజ్ ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత గెట్ రిపోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరి పేర్లు అనేవి ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. ఈ లిస్ట్లో మీ పేరు ఉందా లేదో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి చెక్ చేసుకోండి. అందులో పేరు కనుక ఉండినట్లయితే మీరు నేరుగా ఇక్కడ చూడండి నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంది కదా. దీన్ని అయితే క్లిక్ చేయాలన్నమాట. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంటుంది అనమాట. పీఎం కిసాన్కి రిజిస్టర్ అయినప్పుడు ఆ రిజిస్ట్రేషన్ నెంబరు, అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో ఈ క్యాప్చా కోడ్లో అయితే ఎంటర్ చేసేసి గెట్ ఓటీపీ కొట్టినట్లయితే మనం రిజిస్టర్ అయ్యి ఉంటాం కదా పీఎం కిసాన్కి. ఫస్ట్లో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని వెరిఫై చేసుకున్నట్లయితే మీ స్టేటస్ అనేది ఇలా రావాలండి. దాన్ని కూడా నేను మీకు చూపిస్తాను, చూసుకోవచ్చు. మీ స్టేటస్ అనేది ఈ విధంగా రావాలి. ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను. మీ స్టేటస్ అనేది ఇలా రావాలి. అంటే 3 గ్రీన్ మార్క్స్ అనేటివి రావాలన్నమాట. ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ఆ 3 గ్రీన్ మార్క్స్ అనేటివి ఏమేంటివి అనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే లింక్ సీడింగ్ అంటే ఆధార్కి లింక్ చేసుకుని ఉన్నారా, మీ యొక్క మొబైల్ నెంబరు, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ చేసుకుని ఉన్నారా అనే దాని కొరకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట. లింక్ సీడింగ్ అంటే మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవడము. ఈకేవైసీ స్టేటస్ అంటే మీరు ఈకేవైసీ పీఎం కిసాన్కి సంబంధించి అప్డేట్ చేసుకుని ఉన్నారు లేదనేది ఇక్కడ టిక్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ ఆధార్ బ్యాంక్ అకౌంట్ సీడింగ్ స్టేటస్ అని చెప్పి చెప్తుంది కదా. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఆధార్కి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి సీడింగ్ చేసుకుని ఉన్నారా అంటే లింక్ చేసుకుని ఉన్నారా లేదనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇలా ఈ 3 గ్రీన్ అనేటివి ఉంటేనే మీకు డబ్బులు అనేవి పడతాయి అనమాట. ఒకటి రెడ్ ఉన్నా లేదా ఆరెంజ్ ఉన్నా కానీ మీకు డబ్బులు అనేటివి పడవు. ఒకవేళ రెడ్ లేదా ఆరెంజ్ కనుక ఉన్నట్లయితే వెంటనే వాటిని మీరు క్లియర్ చేసుకోవాలి. ఎప్పటి లోపల 19th లోపల మీరు క్లియర్ చేసుకుంటేనే మీకు రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఎలిజిబిలిటీ స్టేటస్ నందు మీకు గ్రీన్ మార్క్స్ అనేవి ఉంటేనే మీకు పేమెంట్ అనేది రావడం జరుగుతుంది. లేని పరిస్థితిలో మీరు బెనిఫిషరీ లిస్ట్లో మీ పేరు ఉన్నా కానీ మీ ఖాతాలకు ఈ 2000 చేరడం అయితే జరగదని చెప్పి ప్రభుత్వమే చెప్తుంది అనమాట. ఇక్కడ చాలామంది కూడా రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మర్చిపోయి ఉంటారు.
సో రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోయి ఉంటారు కాబట్టి నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీద క్లిక్ చేయాలి ఇప్పుడు. సో క్లిక్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ద్వారా సో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది తెలుసుకోవచ్చు. సో ఆధార్ నెంబర్ మీద క్లిక్ చేసేయాలి. క్లిక్ చేసిన తర్వాత సో ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి రైతుది. ఆ తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంది కదా, ఈ క్యాప్చా కోడ్ని క్యాప్చాలో ఎంటర్ చేసేసి గెట్ ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ ఓటీపీని మళ్ళీ వెరిఫై చేసినట్లయితే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్తో వివరాలు అనేవి వస్తాయన్నమాట. అందులో మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ మళ్ళీ రావాలండి, నో యువర్ స్టేటస్లోకి అయితే రావాలి. మళ్ళీ వచ్చి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేసి ఈ క్యాప్చా కోడ్ని మళ్ళీ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి గెట్ ఓటీపీ కొడితే మళ్ళీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ తర్వాత నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపించినట్లుగా ఇంతకుముందు వచ్చింది కదా, సో ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బెనిఫిషరీ లిస్ట్లో ఉన్నారా లేదనేది తెలుసుకోండి. ఆ తర్వాత మీ యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా ఉందనేది తెలుసుకోండి. ఇవన్నీ కూడా అన్నీ కరెక్ట్గా ఉంటేనే మీ ఖాతాలకు 2000 రూపాయలు అయితే చేరడం జరుగుతుంది. లేని పరిస్థితిలో మీకు అమౌంట్ అనేది రాదనమాట. ఒకవేళ బెనిఫిషరీ లిస్ట్లో మీ పేరే లేదనుకోండి, సో మీ పేరునైతే నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్కి అయితే యాడ్ చేస్తారు మీరు నిజంగా ఎలిజిబుల్ అయినట్లయితే. సో అప్పుడు ఏం చేస్తారంటే ఈ 21st ఇన్స్టాల్మెంట్ అదేవిధంగా ఈ 22nd ఇన్స్టాల్మెంట్ రెండు కూడా కలిపి మీకు 4000 రూపాయలకి అయితే విడుదల చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వము 20 విడతల సాయం రైతుల యొక్క ఖాతాలకు అయితే అందించింది అనమాట. సో తాజాగా 21వ విడతకు సంబంధించినటువంటి నిధులను అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే అందించిందండి. సో ఈ విధంగా పీఎం కిసాన్కి సంబంధించిన నిధులు ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మీ యొక్క స్టేటస్ అనేది ఈ విధంగా ఉంటేనే డబ్బులు అనేవి పడతాయనే దానికి సంబంధించిన వివరాలు అయితే మీరు తెలుసుకున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. సో ముఖ్యంగా మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఏదైనా సమాచారం ముందుగా టెలిగ్రామ్ ఛానల్లోనే ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది అనమాట. సో డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తున్నాను. అలానే ఈ వెబ్సైట్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. ఒకసారి చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.